దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఎందుకు ఆగిపోయారు? నేను చెప్తున్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి గారు మత సామరస్యత పాటించడం చంద్రబాబు నాయుడికే ఉంటే అసలు వాళ్ళ మామనే గద్దె దించేవాడు. చంద్రబాబు నాయుడు అంటే గొప్ప గొప్ప సంస్కారవాది లేకపోతే ఇంకోటి ఏదో అని మీరు పొగుడుతున్నారు కదా. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టే అనవసరమైన వివాదాలకు రేపకుండా, అనవసరమైనటువంటి విషయాలకు వెళ్లకుండా, అనవసరమైన గొడవలు జరగకుండా, అల్లర్లు జరగకుండా తన కోసం వస్తున్నటువంటి వాళ్ళ హౌస్ అరెస్టులు చేసింది ఎవరు? ఈ ప్రభుత్వం కదా. నోటీసులు ఇవ్వలేదా? మీరు చెప్పండి. మీరు చెప్పండి. నాయకుడికి హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి చిన్న మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని జరిగితే మా ఇంటి బయట పోలీసులు కాపలా పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి వైసీపీ గవర్నమెంట్ ఎన్ని మీటింగ్లు జరిగినా సరే కానీ అయిపోయిన పెళ్లికి భజంత్రీలు ఎందుకమ్మా? ఇప్పుడు మీరు టాపిక్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాకండి. మీరు అన్ని ఏదైనా మాట్లాడితే గతంలో జరిగింది కదా, అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి కదా, గెలిచారు కదా. అప్పుడు చేసింది మీరు కృష్ణవేణి గారు మీరు నేను చేసింది పొరపాటు అయితే ఇప్పుడు మీరు చేసింది చెంపలేసుకోండి బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి. సిగ్గులేని వ్యాఖ్యలు మాట్లాడబాకండి. సిగ్గులేని వ్యాఖ్యలు చేయండి. మీకు సిగ్గులేదని నేను అన్నా. సిగ్గులేని వ్యాఖ్యలు చేయకండి. నిజంగా మేము చేసింది అయితే అదే తప్పు మీరెందుకు చేస్తున్నారు? ఆ తప్పు మీరెందుకు చేస్తున్నారు? మేము తప్పు చేసామా కదా ప్రజలు. మరి ఆ తప్పు మీరెందుకు చేస్తున్నారు? మీరెందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు? మీరెందుకు నోటీసులు ఇస్తున్నారు? ఎందుకంత భయం, వణుకు పుడుతుంది మీకు? సనాతన ధర్మాలు అంటే సనాతన ధర్మాలు, దొంగ దీక్షలు, దొంగ జైకర్ గారు దొంగ దీక్షలు ఎవరయ్యి? ఇలా మాట్లాడకూడదు. మీరు పద్ధతి కాదు ఇది మీకు. జైకర్ గారు మీకు పద్ధతి కాదు ఇది. ఇలా మాట్లాడకూడదు. తన ఇద్దరి కూతుర్లకి క్రైస్తవ నామధేయం చేసి రష్యా ఆర్థోడాక్స్ చర్చ్ లో బాప్తిస్మం ఇచ్చినటువంటి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే మీరు భుజాన్ని వేసుకుంటారేమో అని చెప్పుకుంటారు. ప్రజలు చెప్పుతో కొడతారు. సనాతన ధర్మమే కాదు సర్వ మతాన్ని కాపాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ప్రజలందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. మీరు అవునవును ముస్లిం టోపీ పెట్టుకొని బీఫ్ తింటారు. అవసరమైతే స్వామి వివేకానంద నేను బీఫ్ తింటానని చెప్పాడు. అవసరమైతే క్రిస్టియన్ చర్చిలోకి వెళ్ళి నా రష్యన్ ఆర్థోడాక్స్ పద్ధతిలో బాప్తిస్మం ఇస్తే నేను సంతోషించానంటాడు. నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నేనే భీమవరంలో నేను బ్యాప్టైజ్ అయ్యాను, నేను క్రిస్టియన్ కాదమ్మా కృష్ణవేణి గారు కాదమ్మా. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో పుట్టినోడు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళంలో పుడతాడు, విజయనగరం వెళ్తే విజయనగరంలో పుడతాడు, నెల్లూరు వెళ్తే ఏ జిల్లాలో పడితే ఆ జిల్లాలో ఒక గొప్ప మరి స్వయంభూ నాయకుడు కళ్యాణేనమ్మా. జనాలందరికీ తెలుసు. జైకర్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటన్నది ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ లాంటి ఓసరం వెళ్ళి చెప్పవసరం లేదమ్మా. జైకర్ గారు రాబంధం నుంచి కాపాడడానికి కొన్నిసార్లు కొన్ని అవతారాలు మార్చవలసి ఉంటది. ఇవాళ రాష్ట్రాన్ని ఎలా కాపాడామో మీ నుంచి సనాతన ధర్మాన్ని కూడా కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు హిందుత్వం అనేటువంటి ముద్ర మీరు మాట్లాడద్దు. ఇలా మాట్లాడే జైకర్ గారు మీరు తీవ్ర అభ్యంతరంగా మాట్లాడుతున్నారు. మీరు ఇలా మాట్లాడద్దు. ఇలా మాట్లాడే మీరు దెబ్బయ్యారు. మీలాంటి వాళ్ళ వల్లనే పాపం వైసీపీ అలా అయిపోయింది. మీరు పర్సనల్ గా మాట్లాడమాకండి జైకర్ గారు. సబ్జెక్ట్ మీద మాట్లాడండి జైకర్ గారు ప్లీజ్.
జయగారు గారు మిమ్మల్ని అందరూ ప్రజలందరూ చూస్తున్నారు, మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఆయన వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మాట్లాడితే 1,00,000 మాట్లాడతారు. కృష్ణవేణి గారు మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు. జయగారు గారు అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. మీరు దయచేసి అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడద్దు. జయగారు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఇప్పుడు మీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ చరిత్ర చూసుకుని మాట్లాడండి. ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ తాత దగ్గర నుంచి హిస్టరీ చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? మీరు ఎత్తితే నేను ఎత్తుతాను. పవన్ కళ్యాణ్ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. జయకర్ గారు దయచేసి సబ్జెక్ట్ లోకి రండి. సబ్జెక్ట్ లోకి రండి. జయకర్ గారు కృష్ణవేణి గారు ఆగండి. జయకర్ గారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఈ రోజు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. అమ్మా మీ తాతల చరిత్ర ఏంటి? టికెట్ వెలిగించుకున్నవాడి చరిత్ర ఏంటో చెప్పమంటే చెప్తా. నేను చెప్తా. చరిత్ర గురించి చరిత్రలోనే మాకు తెలుసు. మేము ఎక్కడైనా